కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం సర్కిల్లో కామ పిశాచి అధికారి బరితెగించారు. కార్మికురాలిపై కామ వాంఛ తీర్చుకుంటున్నాడు మున్సిపల్ శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్ కిషన్. కొంతకాలంగా తన కింద పనిచేసే పారిశుద్ధ కార్మికురాలిని లైంగికంగా వేధిస్తున్నాడు. తన కోరికలను తీర్చాలంటూ తరచూ ఆమెపై అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు అధికారి. కార్మికురాలిపై అఘాయిత్యానికి పాల్పడుతూ వీడియో రికార్డ్ చేసుకుని పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాడు కామాంధుడు. చెప్పినట్లు వినాలని లేదంటే విధి నిర్వహణలో ఇబ్బందులు పెట్టడం మొదలుపెట్టాడు. అధికారి వేధింపులకు తాళలేక ఎవరికీ చెప్పలేక నరక యాతన అనుభవిస్తోంది కార్మికురాలు. అయితే ఆ కామపిశాచి పాపం పంటి ఫోన్లో వీడియోలు తోటి కార్మికుల చేతుల్లోకి వెళ్లి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవన్నీ చూసిన వారు ఇదేంటి అని ప్రశ్నించడంతో ఎవరికీ చెప్పొద్దని ఒక్కొక్కరికి 10,000 నుంచి 14,000 రూపాయలను ఇచ్చి నోర్లు మోయించాడు కిషన్. ఒక మహిళ ఐఏఎస్ జోనల్ కమిషనర్గా ఉన్న చోట ఈ దారుణం ఏంటని అందరూ చర్చించుకుంటున్నారు. ఒక మహిళ పారిశుద్ధ కార్మికురాలిపై ఇంత దారుణం జరుగుతున్నా ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం విడ్డూరంగా మారింది. ఆ లైంగిక వేధింపుల వీడియోలు సోషల్ మీడియాలో చూసిన చాలా మంది జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు కామాంధుడిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ప్రశ్నార్థకంగా మారింది. మహిళా ఉన్నతాధికారి ఉన్న చోట మహిళా కార్మికులకు రక్షణ లేకపోవడం ఏంటని తోటి మహిళా కార్మికులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై గాజుల రామారం జీహెచ్ఎంసీ ఏఎంహెచ్ఓ చంద్రశేఖర్ రెడ్డి స్పందించారు. ఫిర్యాదు వచ్చిందని కిషన్పై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. విచారణ చేస్తున్నామని దానిని బట్టి ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారని తెలిపారు. మా దగ్గర విధులు నిర్వహిస్తున్నటువంటి జి కిషన్ అనే ఎస్ఎఫ్ఏ ఇట్లా లైంగికంగా వాళ్ళ గ్రూప్ లో పనిచేస్తున్న వర్కర్ ని వేధిస్తున్నట్టు మీడియాలో చూడడం జరిగింది. ఈ విషయం మాకు ఒక 1 వీక్ బ్యాక్ మాకు తెలియడం జరిగింది. తెలిస్తే అతన్ని ఆపేయడం జరిగింది. ఆపేసి ఎంక్వైరీ చేశాము. ఎంక్వైరీ చేశాక ఆ విషయాలు ఇంకా ఎంక్వైరీలో ఉన్నాయి. దాన్ని బట్టి ఎంక్వైరీలో తేలిన దాన్ని బట్టి ఆయన మీద చర్యలు తీసుకొని అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ కాబట్టి పైన మా రిపోర్ట్ సబ్మిట్ చేసి ఏం చేస్తారనేది, టర్మినేషన్ చేస్తారా, విధుల నుంచి తీసేస్తారా అనేది దాని మీద చూడాల్సి ఉంది.